చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, తమ్ముడు ద్వారా కొన్ని విలువైన సంగతులు అందించారు. సమకాలీన పరిస్థితులకు తండ్రి విశ్వాసులముగా ఎలా నిలబడాలో మరికొన్ని సంగతులు మాకు అందించండి. రాబోతున్నవి క్రైస్తవ్యానికి గొడ్డు పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసి ఎలా నిలబడాలో తండ్రి మీ వాక్యపు వెలుగులో కొన్ని సంగతులు పురాతనమైనవి, మొదటి శతాబ్దపు సంగతులు మా కళ్ళ ఎదుటికి తీసుకొస్తారని అర్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. శ్రోతలుగా ఎవరు ఉండిపోక వింటున్న మాటల ప్రకారం తండ్రి అట్టి సాక్ష్యమును కలిగి జీవించాలని మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతున్నాం. తండ్రి ఎలా చెబితే మీ బిడ్డలకు అర్థమవుద్దో వారికి అర్థమయ్యేలా చెప్పాలని వాడుకుంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఎంతమంది కరెంట్ ఇష్యూ ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఒక కొత్త చట్టం వచ్చింది రాజస్థాన్లో. ఆ కొత్త చట్టం ఏంటంటే, ఎవరైనా క్రైస్తవులైతే మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ నమోదు చేయాలంట. చూసారా వార్త అది? ఆ పోలీస్ స్టేషన్లో ఆ లెటర్ పెట్టిన తర్వాత సుమారు అంటే నేను క్రిస్టియన్ అయ్యాను అని 15 రోజుల్లో ఎవరైతే లోకల్ ఆ సమకాలీన వాళ్ళకి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వాళ్ళు లెటర్ పెట్టాలి. మేము క్రైస్తవులు అవుతున్నాం సార్, మమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు, మేము క్రైస్తవులు అవుతున్నామని. ఆ 15 రోజుల్లో కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేనంట, బాగా వినండి, వాళ్ళు ఇవ్వకపోతేనట వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసు పెడతారట. నిన్ను ఎవడరా క్రిస్టియన్ అవ్వమన్నది అని. రెండవది, ఒకవేళ లెటర్ పెట్టిన తర్వాత పోలీసు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ లెటర్ని ఫార్వర్డ్ చేస్తారు జడ్జికి. జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ని ఒకరోజు జడ్జి గారు పిలుస్తారు, పలానా సో వ్యక్తి ఎవరైతే ఉన్నారో రండి ఇక్కడికి అని. పిలిచిన తర్వాత అడుగుతారనమాట, సరి అయిన కారణాలతో నేను క్రైస్తవుని అవుతున్నాను సార్, నా మీద ఎలాంటి బలవంతం లేదు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎప్పుడైతే తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడో ఆ మతంలోకి మారిన ఆ వ్యక్తికి కానీ లేదా ఆ మార్చడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులకు కానీ సుమారు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారంట. ఇది ప్రజెంట్ రాజస్థాన్లో అమలైంది. ఈ మాట నేను అనొచ్చో లేదో, ఆ ఆఫర్లు మనకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు భవిష్యత్తులో. అప్పుడు నేను అడుగుతున్నా, అలాంటి పరిస్థితులు రాజస్థాన్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్. అలాంటి పరిస్థితులు మన ఏపీకి లేదా మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఎంతమంది నిలబడతామని చెప్పండి. క్రిస్టియానిటీ అని చెప్పుకున్నప్పుడు రాయితీలు పోతాయి, క్రిస్టియన్ అని చెప్పుకున్నప్పుడు మనకు రావాల్సిన హక్కులన్నీ పోతాయి. క్రిస్టియన్ చెప్పుకున్నప్పుడు నువ్వు లెటర్లో ఏవేవైతే నువ్వు ఆ గవర్నమెంట్ కోరుతుందో అవన్నీ మెన్షన్ చేయాలి. అవి సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందట. ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది? తిరిగి దేశపు పరిస్థితులు కానీ సమాజం యొక్క పరిస్థితులు ఏమవుతుందో తెలుసా? డెమోక్రసీ అనేది రోజు రోజుకి ఏమవుతుంది చెప్పండి? కనుమరుగవుద్దేమో. ఇక ప్రభుత్వాలే పెత్తందారి వ్యవస్థలుగా రోజు రోజుకి పెరిగిపోయి వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి, వాళ్ళు చెప్పినట్టు తలదించాలి, వాళ్ళు చెప్పినట్టు జేగొట్టాలి. ఇలాంటి పరిస్థితులు వస్తాయంటే కొన్ని స్టేట్లలో వస్తున్నాయి. నేను చెప్పింది కాదు, ఆ హైదరాబాద్లో ఆవిడ ఉంది కదా, ఆ వార్త చదివిన ఆవిడ వీడియో కూడా ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ, ప్రజెంట్ కోచింగ్ ఇస్తుంది అందరికి, కాళ్ళు ఉండవు కదా, ఆవిడ చెబుతుంది. ఆవిడ ఇలాంటి చట్టాలు వచ్చాయి, మీరు చూడండి కావాలంటే. ఇలాంటి పరిస్థితులు ఈరోజు కొత్త ఏం కాదు క్రైస్తవ్యానికి, ఇవి మొదటి శతాబ్దం నుంచి జాడ్యం ఉంది. అలాంటి జాడ్యానికి వచ్చి సంఘం ఎదుర్కొంది. కొంచెం నిగూఢంగా కొన్ని సత్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి సుమారు 12వ వచనం నుండి సుమారు 17వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా
సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. బాగా వినాలి. మన ఆత్మీయ జీవితంలో అనేక పరిస్థితుల్లో రాజీ పడతాం. అలాంటిది ముఖ్యంగా ఇలాంటి సమకాలీన పరిస్థితుల్లో చట్టాలు ఎలాంటివి వస్తే ముందే రాజీ పడతాం. అలా రాజీ పడిపోయినప్పుడు ప్రభువుని ఎరగనంటాం. అలాంటి గొడ్డు పరిస్థితుల్లో సంఘం నిలబడింది. సంఘం వ్యవహరించిన తీరు, ముఖ్యంగా ఆ సంఘ కాపరి వ్యవహరించిన తీరుని దేవుడు మురిసిపోయి మరీ రాయించాడు ప్రకటన గ్రంథం. సుమారు మైనర్ ఆసియాలో 7 సంఘాలు ఉంటే ఆ 7 సంఘాల్లో ఒక సంఘమే పెరగమము. ఈ పెరగమమును గూర్చి ఎందుకు రాశాడంటే మీరు జాగ్రత్తగా వినండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అతిపెద్ద సామ్రాజ్యం ఆ రోజుల్లో ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం. రోమ్కి యెరూషలేం ఎంత దూరం ఉంటుందో బాగా వినాలి. రోమ్కి సరిగ్గా యెరూషలేం ఎంత దూరం ఉంటుందో అదే కొలతతో సరిగ్గా పెరగమం కూడా అంతే దూరం ఉంటుందట. బాగా వినాలి. అంటే యెరూషలేం అనేది దేవుని నివాస స్థలానికి పేరు, పెరగము అనేది సాతాను నివాస స్థలానికి పేరు. అంటే ఇది పక్కా సాతానుగాడు ఎత్తుగళ్ళు అన్నమాట. అర్థమైతే ధన్యత. మళ్ళీ చెప్తున్నాను, ఎంతకంటే డీటెయిల్గా చెప్పకూడదు, లైవ్ వెళ్తుంది, విద్యార్థిగా వినండి. అంటే ఏం అర్థమవుతుంది? రోమ్ అనే ఒక పట్టణం ఉంటే అది రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్గా వ్యవహరిస్తుంటే ఆ క్యాపిటల్గా వ్యవహరిస్తున్న ఆ రాజధానికి సరిగ్గా యెరూషలేం ఎంత దూరం ఉంటుందో అదే దూరం పెర్గమం ఉంటుందట. సిటీ ఆఫ్ పెర్గమం. అంటే ఈ పెర్గమం గురించి ఎందుకు దీని గురించి రాస్తాడంటే అక్కడ రాస్తాడు చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలం. అంటే దేవుడు సింహాసనం ఉన్న స్థలం ఏంటి? జెరూసలేములో ఉన్న సొలొమోన్ టెంపుల్. సహజంగా సాంప్రదాయంగా మాట్లాడుకుంటే సొలొమోను మందిరం దేవుని సన్నిధికి అయితే, ఇప్పుడు పెర్గమము దేనికి సన్నిధి అయిపోయింది చెప్పండి? సాతానికి. అంటే ఈక్వల్ గవర్నమెంట్గా వాడు స్టార్ట్ చేశాడు అన్నమాట. రెండవది బాగా వినండి, అప్పటికే అపోస్తులకి చాలా వ్యతిరేకత ఉంది. చాలా వరకు అపోస్తుల్ని ఏరేశారు. అప్పటికి అపోస్తుల్ని చాలా వరకు తీసేశారు, చంపేశారు, మెడల మీద కత్తెలు పెట్టి తలలు నరికేశారు, కొరడాలతో కొట్టి దారుణంగా హింసించి తలకిందులుగా సిలివేశారు. మెజారిటీ అపోస్తుల్ని చంపేశారు. ఇక చిట్ట అపోస్తుడు ఉన్నాడు. ఆ అపోస్తుడే ప్రకటన గ్రంథం రాశాడు. ఆ ప్రకటన గ్రంథం రాసిన ఆయన పేరు యోహాను గారు. ఈ యోహాను గారు ఈయన తీసుకెళ్ళి ఈయన కూడా చిత్రవదకు గురి చేసి, ఈయన అప్పటికే చాలా రకరకాల హింసకు గురి చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ప్రాబ్లం పెడుతుంది. అలా ప్రాబ్లం పెడుతున్నప్పుడు అక్కడికి బిషప్గా పంపబడ్డాడు ఒక వ్యక్తి. ఎక్కడికి మరి? ఈయన యోహాను గారు వెళ్ళిపోయిన తర్వాత పెర్గం సంఘానికి ఎవరొక కాపరు ఉండాలి కనుక, బిషప్స్ అనే వర్డ్స్ అప్పుడు లేవు కానీ అర్థం అవడానికి, అప్పటికి యోహాను గారి చేత పంపబడిన కాపరే అంతిపస్. ఎవరట? అంతిపస్. అంటే ఆ సంఘానికి కాపరిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఆ కాపరి మీద కన్ను పడిందంట. మళ్ళీ ప్రశ్న, అసలు గవర్నమెంట్కి సంఘానికి గొడవలేంటి? సాతానుగాడు ఎప్పుడు సాతాన్లా రాడు, గుర్తుపెట్టుకోండి. నేను దయ్యాన్ని అండాడు, లకలక అండు, టార్చ్ లైట్లు వేసుకోడు. ఇప్పుడు దెయ్యం అంటే ఏంటి? కాటికెచ్చుకుని కింద లైట్లు వేసుకుంటే దెయ్యం. అలా రాడాడు. దెయ్యంలా రాదు. దెయ్యం ఏదో ఒక పవర్ ఉపయోగించి వస్తుంది. అంటే ఆడు పాలిటిక్స్ను ఉపయోగిస్తాడో, పొలిటికల్ సైన్స్ దేన్ని ఉపయోగిస్తాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఏదో ఒక ఎజెండా వేసుకుని వస్తాడు. ఖచ్చితంగా వాడి కోరికను నెరవేరుస్తాడు. అలాగే దిగాడు పెర్గమంలో. ఎలా దిగాడు? అక్కడ పెర్గమం సంఘంలో చక్రవర్తి పూజ స్టార్ట్ చేశాడట. చక్రవర్తి అంటే నీరోస్, డొమేనియస్, ఈ పదాలు మనం విన్నాం కదా. ఈ డొమేనియస్ అనే కింగ్ ఎవరైతే ఉన్నాడో ఆ రాజుని ఖచ్చితంగా ఆరాధించాలి. రాజును ఆరాధిస్తారా, జీసస్ని ఆరాధిస్తారా? తెలుసుకోండి. జీసస్ని ఆరాధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాం. రాజును ఆరాధిస్తే మీకు రేషన్ వస్తుంది, రాయితీలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. గవర్నమెంట్ మీకు ప్రాబ్లమేటిక్గా ఉండదు. కలిసిపోతే మర్యాదగా కలిసిపోండి మాతో. లేదు మేము యేసునే ఆరాధిస్తాం, మేము చక్రవర్తికి జయగొట్టమంటారా, మీ మెడకాయల మీద తలకాయలు ఉండవన్నారంట. ఇలాంటి జీవో స్టార్ట్ అయిందంటే డొమినియస్ వర్షిప్ అనేది స్టార్ట్ అయింది పెర్గమం సంఘంలో. అలాంటి టైంలో చాలా స్ట్రాంగ్గా నిలబడ్డ లీడరే చెప్పాలి, అంతిపస్. చూశారు, ఈ మందని చెడగొట్టాలి. ఈ మందని చెడగొట్టాలి అంటే మందను మేపుతున్న ముందు కాపర్ని లేపేయాలి. గవర్నమెంట్ స్కెచ్ ఆ రోజు.
ఈ మందని అంటే ఈ మందని చెడగొట్టాలి అంటే, ఈ మందని ఫామ్ చేసి నడిపిస్తున్న ఈ దేవుడని నైతికతను బట్టి ఆలాడుతున్న ఈ ప్రజలను చెడగొట్టాలి అంటే మానసికంగా చంపేయాలి. మానసికంగా చంపేయాలి అంటే వీళ్ళ ధైర్యం ఎవరు? కనబడని దేవుడైతే ఆ దేవుడి దగ్గర మోటివేటర్గా ఉన్నది ఎవరు? దేవుడికి మనుషులకి ఈ కాపర్ అంతిపస్. అందుకే ముందు అంతిపస్సును లేపేయాలని చెప్పి ఎవరిని తీసేశారట? అంతిపస్సును చంపేశారట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే అంతిపస్సును చంపేస్తారో మీరు గమనించండి, స్ట్రాంగ్ లీడర్స్ అంటే బలమైన నాయకులు సంఘానికి ఎప్పుడైతే కరువు అవుతారో దుర్బోధలట, బాగా వినండి, ఎగేసుకుని వస్తాయట సంఘంలోకి. సాతానుగాడి స్కెచ్ ఎలా ఉంటుందంటే, దుర్బోధ సంఘంలోకి రాకూడదంటే లీడర్స్ అడ్డుగా ఉంటారు. ఆ లీడర్స్ని తీసేయాలంటే సాతానుగా డైరెక్ట్గా తీయలేడు కనుక వాడు ప్రభుత్వాలను ప్రేరేపిస్తాడు. ప్రభుత్వాలను ప్రేరేపించి ఏం చేస్తాడంటే ప్రభుత్వం చెప్పినట్టు చేయాలి. ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే స్కెచ్ చేసి లేపేస్తారు. గుర్తుపెట్టుకో. ఏ ప్రభుత్వం ఏంటని నన్ను అడగండి, లైవ్ వెళ్తుంది. ఏ ప్రభుత్వాన్ని నాకు తెలియదు, మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అంత కథ వదిలేయండి. కాకపోతే ఆ రోజైనా ఈ రోజైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బలమైన నాయకుల మీద అందరికన్నా ముందు కన్నుబడేది సాతానుగాడికే పడుతుంది. ఆ సాతానుగాడు ఉపయోగించుకునేది ఎజెండాలు, అధికారులు ఉపయోగించుకుంటాడు, రాజకీయం ఉపయోగించుకుంటాడు. వాడు ఉపయోగించుకుని ఏం చేస్తాడు? ఎలాగైనా సరే వాళ్ళని లేపాలని ప్లాన్ చేస్తాడు. అధికారులు ప్లాన్ చేస్తున్న అడుగుతున్నాను, ఏమవుద్దండి? మూడో కంటికి తెలియకుండా ఖతం అవుతామా? అధికారులు ప్లాన్ చేస్తే ఏమవుతామండి? ఏమవుతాం కూడా తెలీదు. అంతిపస్సును అలాగే తీసేశారట. తీసేసి ఘోరంగా అంతిపస్సుని ఏం చేశారంటే దారుణంగా రాళ్ళు వేసి కొట్టి, రోడ్ల మీదకి ఇడ్చి, కర్రలతో కొట్టి చాలా నీచంగా అవమానించారట. ఎందుకు అవమానించారంటే కారణం ఒకటే, ఆ సావును చూసి మళ్ళీ ఇంకొకటి క్రిస్టియన్ అవ్వాలనుకోకూడదనట. మీకు అర్థమవుతుందా? మణిపూర్ ఉంది, చంపడానికి మౌలికమైన కారణాలు ఏంటి చెప్పండి? క్రిస్టియన్స్ అంతే. భూములు గొడవలు, ఎస్సీ గొడవలు, ఇంకా మైనారిటీ గొడవ ఏవో చెప్తున్నా కానీ అది బూచీలాగా చూపిస్తారండి. ఏదో ఒక పొలిటికల్ ఎజెండా చూపిస్తారు. ఎస్సీ గొడవలని లేదా ఈ గిరిజన భూములని ఏవేవో బూచీలా ఒకటి చూపిస్తారు. కానీ వెనకాల మాత్రం ఇంటెన్షన్ ఏంటో తెలుసా? క్రిస్టియన్స్ని ఉంచకూడదు, క్రైస్తవులు ఉంచకూడదు. అంటే మొదటి శతాబ్దం నుండి సాతాను గడుకున్న దరిద్రం ఇది. అంటే వాడు పాలిటిక్స్ను ఉపయోగిస్తాడంటే ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. వాడు రాజకీయ రంగును పులుపుతాడా సంఘం మీద కంటే ఖచ్చితంగా పులుపుతాడు. ఆ పులిమి అంతిపస్ అన్న ఆయన్ని ఘోరంగా చంపారు. అందుకే అక్కడ పదం వాడుతున్నాడు చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలములో సంగమా నువ్వు కాపరమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపరమున్న స్థలములో నాయందు విశ్వాసయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాను వాడిని నీ మధ్యన చంపబడిన దినమున నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరిగితిని. మీ కాపర్ని తీసేస్తారు, మీ నాయకుడిని తీసేస్తారు, మీకు ధైర్యం ఇచ్చే కాపర్ని మీ కళ్ళ ముందు చంపేస్తారు. ఘోరంగా చంపారు, అవమానించి చంపేశారు, చూస్తుండగా చంపేశారు. నిష్కారణముగా ఆయన చంపేశారు. చెప్పుకోదగ్గ మరణానికి తగిన కారణాలు ఏమీ లేకపోయినా చంపేశారు. ఏమైందంటే సాతాను తిష్టేసింది. సాతాను ఎలా తిష్టేసింది? మరి చెట్టు మీద ఉందా? సాతాను ఎలా తిష్టేసింది? దీన్ని బాగా వినండి, చాలా మర్మగర్భంగా రాశాడు యోహాను ప్రకటన గ్రంథం. సాతాను ఎలా సింహాసనం మీద కూర్చున్నాడు? నిజంగా లిటరల్గా సాతానుగాడు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడా? ఇక్కడ సాతాను సింహాసనం మీద కూర్చోవడం అంటే లిటరల్గా మాట్లాడేది ఏంటి తెలుసా? సింహాసనం అంటే అధికారం. ఆ అధికారం మీద కూర్చున్న సాతాను ఏజెంట్ గడు ఎవరంటే డొమైనియస్. గుర్తుపెట్టుకో. దీన్ని చాలా రూపకలంకారంగా రాస్తున్నాడు. అంటే ఆయన అప్పటికి ఎందులో పడేశారు? పద్మాసు లంకలో పడేశారు. ఇప్పుడు ఈ పద్మాసు లంకలో ఉన్న విషయాలు ఈయన ఒక లెటర్ రాసి సంఘానికి పంపించాలి. ఈ సంఘానికి లెటర్ రాసి పంపించినప్పుడు లెటర్ పొరపాటు ఎవడ చదివినా వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం అవ్వకూడదని ఇలాంటి పోలిక భాష ఎక్కువ వాడారని సంఘం యొక్క సాంప్రదాయంగా చెప్పుకునే కథనం.
మళ్ళీ అర్థమైందో లేదు మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇప్పటికిప్పుడు ప్రకటన గ్రంథం మనం చదివినా మనకు అర్థం అవట్లేదు. అప్పటికప్పుడు రోమా సైనికులు చదివిన ఏమి రాశాడు, గవర్నమెంట్ కోసం ఏమని రాశాడా, లేదా క్రైస్తవ్యానికి కొత్త విప్లవాలు ఏమని రాశాడని పొరపాటున ప్రకటన గ్రంథం పుస్తకాలు చదివినా వాళ్ళకి అర్థం అవుద్దా? వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ కృపను ఎవరైతే ఎరుగుతారో అర్థం అవ్వాల్సిన వాడికి మాత్రం చాలా బ్రైట్గా ఆ రోజుల్లో అర్థమైంది. ఈరోజు కూడా అర్థం అవుతుంది. అందుకే ప్రకటన గ్రంథం ఎవడగా పడితే వాడికి అర్థము కాదు. చాలా చాలా నిగూఢంగా రాశాడు ఆయన, చాలా నిగూఢంగా. సాతాను సింహాసనం అంటే లిటరల్గా సాతాను ఉంది. ఆ సాతాను సింహాసనం వేసింది. ఆ సింహాసనం ఏదో కాదు, అది పొలిటికల్ సైన్స్. ఆ పొలిటికల్ రాజకీయ శాస్త్రంలో అక్కడ సింహాసనం మీద కూర్చున్నది సాతానికి ఏజెంట్గా. ఇంకో మాట చెప్పాలంటే బినామీగా అక్కడ కూర్చున్నది ఎవరంటే డొమినియస్. వాడే కూర్చున్నాడు. వాడు కూర్చుని పరిపాలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాడు మొట్టమొదటి సైన్ సంతకం దేని మీద పెడతాడు? రైట్, ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఏ దేవుడు కాదు, ముందు నేనే దేవుడిని నన్ను మొక్కండి అన్నాడు. నేనే దేవుడిని అంటే దానియేలు కాలంలో ఎలాంటి చట్టాలు అయితే వచ్చాయో పెర్గమము సంఘము టైంలో కూడా అలాంటి చట్టాలే యోహాను కాలంలో కూడా వచ్చాయి. మొదటి శతాబ్దంలో వచ్చాయి. ఆ టైంలో ఇంకా ఏముంది విచిత్రం చూడండి. ఇక్కడ పెర్గమములో సాతాను సింహాసనం పొలిటికల్ సైన్స్ ఉండడమే కాదట, మరి ఇంకా ఏముందంటే అక్కడ విచిత్రమైన ఆకారాలతో కొన్ని నిర్మాణాలు ఉన్నాయంట. టకటకమైన 2 ముక్కలు చెప్తాను త్వరగా. ఏమున్నాయంటే అక్కడ పెర్గమం అంటే దానికి మూలపదం ఏముంటుందంటే పెద్ద దుర్గం అని అర్థం. ఏమి దుర్గం ఉంది? పెద్ద దుర్గం అంటే ఆ రోజుల్లో గవర్నమెంట్కి ప్రజలకి బాగా దుర్గంలా పనిచేసే ఒక నమ్మకం ఉండేదట. ఆ నమ్మకం ఏంటంటే పైన అంటే సుమారు ఎత్తైన 1000 అడుగుల స్థలం పైన, ఎత్తైన 7 అడుగుల స్థలం పైన ఒక పెద్ద గుడి ఉండేదట. అంటే పెర్గం అనేది ఒక మౌంటైన్ అంటే అదొక మౌంటైన్ ఏరియా. అలాంటి ఏరియాలో ఆ పెద్ద ఎత్తైన 1000 అడుగుల స్థలం పైన, ఆ 1000 అడుగుల స్థలం పైన చాలా ఎత్తైన స్థలంలో ప్రజలను గవర్నమెంట్ని అట్రాక్షన్ చేసేలాగా ఒక టెంపుల్ కట్టారట. ఆ టెంపుల్ని సుమారు 100 అడుగులు ఎత్తుకట్టారట. ఎన్ని అడుగులు? 100 అడుగులు. ఆ 100 అడుగులు ఎత్తుకట్టి లోపల దేవుడు బొమ్మ పెట్టారట. ఆ దేవుడు బొమ్మెట్ట ఆ బొమ్మలో ఏమిటాడు చెప్పిన ఓ పెద్ద పాముని పెట్టారంట. పాము అన్నానని మళ్ళీ మీరు ఇక్కడ కథలు కలపకండి, నేను జరిగిన చరిత్ర చెప్తున్నా. నాకు పాము అంటే మరి ఆ దేవుడు కదండి అనకండి. ఇక్కడ ఆ దేవుడు కాదు, ఇక్కడ పాము. అటు ఒక పాము, ఇటు ఒక పాము, సింహాసనం మీద పెద్ద పాములు. ఆ పాముల మధ్యలో ఒక కర్రట్టు కూర్చుంటాడు. ఆ కర్రట్టు కూర్చున్న దేవుడు పేరు గుర్తుపెట్టుకోండి, ఎస్క్లెపియస్ అంటారు వాడిని. అంటే వాడు ఒక విచిత్రమైన దేవుడు. ఏ దేవుడాడు? వాడు వైద్య దేవుడిగా వర్క్ చేసే దేవుడే. మెడికల్ ఫీల్డ్ కదా వాళ్ళంటే. మీరు మెడికల్ ఫీల్డ్ మీద మీరు చాలాసార్లు చెప్పాను వినండి. అంబులెన్స్ మీద కానీ, మీరు ట్యాబ్లెట్స్ తీసుకున్న ఆ మెడిసిన్ సీట్ మీద కానీ, మీరు ఎక్కడైనా హాస్పిటల్ పైన బొమ్మ మీద కానీ, హాస్పిటల్ సింబల్స్ మీద కానీ మీరు ఎక్కడైనా చూడండి ఈ దేవుడు ఉంటాడు. మెడికల్ గార్డ్ వాడు, స్వస్థత దేవుడు. అందుకే చూడండి డాక్టర్లు వాహనాల మీద వేసుకుంటారు కదా సింబల్. లాయర్ ఏమి రిబ్బన్ వేసుకుంటాడు, ఆ లాయరు రిబ్బన్ వేసుకుంటాడు. పోలీసు వాడేమో గరుడు పక్షి వేసుకుంటాడు. నేను ఇక్కడ ఉన్నాడు మెడికల్ ఫీల్డ్ అయిన ఏం వేసుకుంటాడు? ఆ మంత్రించిన కర్ర వేసి ఓ 2 పాములు వేస్తాడు. ఆ పాముల దేవుడు గుర్తుపెట్టుకో. అంటే అక్కడ పెద్ద గుడి కట్టారు. ఆ గుళ్ళో ఏముంటుందంటే ఒక పెద్ద దేవుడు ఉంటాడు. అంటే దాన్ని ఏమంటారంటే ఆ రోజుల్లో ప్యాగన్ గాడ్, అంటే మన క్రైస్తవ పరిభాషలో ఒక విచిత్రమైన అన్య దేవతగా ఎలిసెలిన గొప్ప దేవుడు మెడికల్ గాడ్. ఎందుకు మెడిసిన్ ఆ దేవుడిని ఎందుకు తీసుకుంది? మీరు ఎవరైనా రాజమండ్రి వెళ్ళారా? వెళ్ళినా చూడాల్సిన చూడరు. నాకు తెలిసి గోదావరి చూసి వచ్చేసి ఉంటారు. ఈసారి చూసినప్పుడు ఎక్కడికైనా ఏరియాకి వెళ్ళినప్పుడు మీ కోణంలో కాకుండా బైబిల్ కోణంలో చూడండి, చాలా విషయాలు అర్థమవుతాయి. రాజమండ్రి వెళ్ళినప్పుడు పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. పాత హాస్పిటల్ ఉంటుంది నవీన్ హాస్పిటల్ అని. ఆ నవీన్ హాస్పిటల్ ముందు మీరు చూడండి, ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నామో ఆ దేవుడు బొమ్మ ఉంటుంది బయట. మీరు చూడండి, ఈ దేవుడే వైద్య దేవుడు. ఇలా ఉంటాడు, ఇలా కర్రట్టుకొని.
డాక్టర్లు చాలా డాక్టర్లు వాళ్ళకు సింబల్గా ఉపయోగిస్తారు. దేనికి సింబల్ అంటే ఆ గుడికి వెళ్ళి 1000 అడుగుల కొండెక్కి లేదా 1000 అడుగుల స్థలం పైకెక్కి ఆ పైకి వెళితే 100 అడుగుల గుడి లోపల ఏముంటుందంటే ఈ దేవుడు గుడిలో ఆ గర్భగుడిలో కూర్చుని ఉంటాడు. సెపరేట్ గదులు ఉంటాయి. ఆ గదుల లోపల పాములు వదులుతారు. ఆ పాముల్లో ఎవడైనా రోగి వస్తే ఆ రోగిని పట్టుకెళ్ళి నైట్ అంతా ఆ పాముల గదిలో పడేస్తారంట. తెల్లారితో స్వస్థత వచ్చేద్దట. ఎవరికైనా వచ్చేద్దా రాదండి. ఆ లోపల తీసుకెళ్ళి ఆ లోపల పడేస్తారట. ఆ లోపల పడేసిన నైట్ అంతా పాములు అలా తిరుగుతాయి అన్నమాట మీద, పైనుంచి కిందకి అలా తిరిగితే తగ్గలేనోడు కూడా తగ్గిపోయిందంటే తగ్గడా చెప్పండి. సార్ తగ్గిపోయింది సార్, తీసేయండి సార్ డోర్ అంట. తీసుకెళ్ళి ఆ లోపల పడేస్తారట. ఆ లోపల పడేసిన తర్వాత ఆ లోపల ఉంటుంది. కొంతమంది నిజంగానే స్వస్థత జరుగుతుందని పాముల విషాన్ని రకరకాల పాలు కలిపి అక్కడ స్వస్థత చేశారండి. అందుకే స్వస్థత సాల అనే పదం ఉంది. స్వస్థత సాల అంటే హీలింగ్ ఆఫ్ గాడ్ అంటారు. ఆయన అంటే స్వస్థపరచు దేవుడు. అక్కడ ఆ సాలకి పెట్టిన పేరు స్వస్థత సాల. నిజానికి స్వస్థత సాల పదం మంద కాదు, క్రిస్టియన్ టెర్మినాలజీ కాదు. చెప్పండి, ప్యాగన్ గాడ్. గుర్తుపెట్టు, అన్య దేవత పదం అది. అంటే ఒక స్వస్థతశాల అనే పదం మంది కాదు. మన వాళ్ళు ఏం చేశారంటే స్వస్థశాలని దీనికి పెట్టారు. దేనికి? మన స్థలాలకి. దానికి పెట్టకూడదు, అది అక్కడికి సంబంధించింది. ఇంకా ఏం విచిత్రాలు ఉన్నాయి ఆ టౌన్లో అంటే దేవుడు గురించి ఇంకా మరుగు చేసేయడానికట ఆ రోజుల్లో విచిత్రమైన కథనాలతో కూడిన జంతు చర్మాలతో రాయబడిన ఒక పెద్ద పుస్తకాల లైబ్రరీ ఉండేదట. ఆ రోజుల్లోనే ఆ లైబ్రరీ 2 లక్షల పుస్తకాలు ఉండేవట ఆ లైబ్రరీలో. ఎన్ని? 2 లక్షలు. నేను అడుగుతున్నాను, పుస్తకం అంటే ఈ టైప్ పుస్తకాలు అనుకోకండి. ఆ రోజు పుస్తకాలు అంటే ఏంటి? చర్మపు కాగితాలు. చర్మపు కాగితాల పుస్తకాలు 2 లక్షల పుస్తకాలు అంటే లైబ్రరీ సైజ్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎంత ఉంటుంది? నాకు తెలిసి ఈ కాకినాడ సగం ఉంటుందేమో. ఎంత పెద్ద లైబ్రరీ! 2 లక్షల పుస్తకాలు అంటే, చర్మపు కాగితాల పుస్తకాలు అంటే ఆ రోజుల్లో పెద్ద లైబ్రరీ అక్కడే ఉండేదట. సాతాను సింహాసనం, చక్రవర్తి పూజ అక్కడ ఉండేదట. స్వస్థత దేవుడు కూడా అక్కడ ఉండేవాడట. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు, బాగా వినండి, నా ఎడల చాలా నమ్మకంగా ఉండాలని సంఘాన్ని నియమించుకుంటే ఆ సంఘాన్ని నియమించుకుని జాగ్రత్తగా నడిపిస్తున్న ఆ వ్యక్తిని సాతానుగాడు గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి చంపేశాడు. ఇప్పుడు సంఘం పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నానండి, సేవ చేస్తున్నాం. నేను వాక్యం చెప్తున్నాను కదా, చూసి వస్తున్నారు. డేవిడ్ చెప్తున్నాడు, సురేష్ చెప్తున్నాడు, ఇలా తమ్ముళ్ళు చెప్తున్నారు కానీ చూసి వస్తున్నారు. ఫస్ట్ నన్ను వేసారు అనుకోండి, ఈ వారం నన్ను తీశారనుకోండి, వెనకాల తమ్ముళ్ళు వేసి ఎవ్వరు కంగారు పడకండి, యథావిధిగా వచ్చే వారి నుంచి సంఘము కంటిన్యూ అవుతుంది అంటే మీరు ఏమంటారు చెప్పండి? మీరు అవ్వండి, మేము వెళ్తున్నాం అంటారా? అనరా? అలా అనిన తర్వాత డేవిడ్ని తీస్తారనుకోండి, తర్వాత సురేష్ లేచి ఏం కంగారు పడకండి, అన్న వెళ్ళిపోయినా కానీ మైవోనా నేనున్నాను అన్నాడు అనుకోండి, ఏమంటా? నువ్వు ఉండు, మేము వెళ్తున్నాం. నడుతున్నాను. ఉంటారా? నాయకుల్ని తీసేస్తే సంఘం ఉంటుందా? సాతానుగాడు, మీకు అర్థం అవ్వాలి, నేను ఎంతకన్నా డీటెయిల్గా చెప్పకూడదు. సాతానుగాడి ఎజెండా ఎప్పుడు ఎలా ఉంటుందంటే కాపర్లు ఏరేస్తాడు. కాపర్లు అంటే వాడికి అనుకూలమైన ప్రభుత్వాలను వాడు క్రియేట్ చేసుకుంటాడు. వాడు అనుకూలమైన ప్రభుత్వాలను వాడు క్రియేట్ చేసుకుని వాడి ఎజెండా పైకి తీసుకొస్తాడు. వాడి ఎజెండాను పైకి తీసుకొచ్చి వాడి చేతికి మట్టి అంటకుండా మనుషుల చేతే చెప్పండి ఏరేయడం స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి పిచ్చి పని వాడు అక్కడ చేయించాడట. దేవుడు చూస్తూ ఉన్నాడు. సంఘం ఇలాంటి పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని సంఘాన్ని చూస్తూ ఉంటూ, ఆ చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు 13వ వచనంలో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నవాడు నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడిని మీ మధ్యన సంపబడిన దినమున నీవు నా నామమును గట్టిగా చేపడుతుంది. స్టార్టింగ్ చాలా వేడిగా ఉన్నావు, నడుతున్నాను. స్టార్టింగ్ చాలా వేడిగా ఉన్నావు. ఇప్పుడు ప్రవీణ్ అన్నగారికి ఏదో జరిగింది, గవర్నమెంట్ ఒకలా చెప్తుంది, మన వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తున్నారు, ఏదైతే ఉందండి, మొత్తం మీద మనిషి అయితే వెళ్ళిపోయాడు. స్టార్టింగ్ చాలా బాగుంటాం, యూనిటీగా, ఇంకా నెక్స్ట్ ఎవరికి ఏమీ జరగడానికి వీల్లేదని. కానీ అడుగుతున్నాను, తర్వాత రాను ఉంటుందా? యూనిటీలు ఉండాలంటే ఏముండాలి చెప్పనా? మనం ఒకటరా, జాగ్రత్తగా ఉందాంరా, మూడో మనిషిని రాకుండా జాగ్రత్తగా మనం ఎజెండాతో ఉందాంరా అనుకుంటే ఉండలేం. గుర్తుపెట్టుకోండి,
సంఘాలు భేదాలు లేవు, మనం అందరం ఒక్కటే, మీ సంఘం మా సంఘం అని లేదు, మనం అందరం ఒక్కటే అని అనుకుంటే ఉండం. జెండాలు పట్టుకుంటే ఉండం, ప్లకార్డ్స్ పట్టుకుంటే ఉండం, రోడ్ల మీద నిలబడితే ఉండం. అందరూ ఒక్కటిగా ఉండాలంటే దాని వెనకాల సన్నటి తీగ ఒకటి ఉంది. ఆ సన్నటి తీగ పేరు సత్యం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏముండాలి? సత్యం. అంటే అందరూ ఒకే భావజాలంతో ఒకే విజయంలోకి రావాలి అంటే సత్యం ఉండాలి. ఇప్పుడు ఆ సత్యం ఉంటే బాగా వినండి, అంతిపస్సు పోయినా మళ్ళీ 10 మంది అంతిపస్సులు స్టార్ట్ అవుతారు. నాయకుడు పోయినా మళ్ళీ 100 మంది నాయకులు స్టార్ట్ అవుతారు. ఇలాంటి వారు ఎంతమంది పోయినా సత్యానికి ఉండే పవర్ ఏంటంటే మళ్ళీ అలాంటి వారిని లేవనెత్తుతుంది. అందుకే సాతానుగాడు తీసుకునే సెకండ్ పేజ్ ఏంటో తెలుసా? ముందు నాయకుడిని లేపేస్తాడు, తర్వాత అలాంటి నాయకుడు మళ్ళీ తయారవకుండా చెప్పండి సత్యంలోనికి అసత్యాన్ని తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు అంటే ఇక వాక్యం చెప్పనివ్వడు. లోక సంబంధమైన కలిసిపోయే ఎజెండాలతో కూడిన పనికి మాలిన రాజీ బోధలు తీసుకొస్తాడు. అదే చేస్తున్నాడు చూడండి, అక్కడ అదే జరుగుతుంది చూడండి. కిందికి చదవండి. అయినను నువ్వు గొప్పదానివే, సంగమా నువ్వు గొప్పదానివే, నీ కాపరు పోయినప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు. అయితే సాతానుగాడు 2వ పేజ్ తీసుకున్నాడు. అందులో వాడు చేసిన ఎత్తుగాడు ఏంటంటే నీ మీద నేను నేరాలు మోపే పరిస్థితిలోనికి దిగజారు. ఏం చేసావు కిందికి చెప్తున్నాడు చూడండి. అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకి ఉరి ఒడ్డవలమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. నికోలైతుల బోధను అనుసరించువారును. ఇప్పుడు చెప్పండి, అనుసరిస్తే ఏమైంది? ఏదన్నా బోధే కదండి. బిలాము బోధ అయినా, నికోలైతుల బోధ అయినా, ఏదైనా బోధగా ఈ దేవుడినేగా అనుసరిస్తారంటే ఈ దేవుడిని అనుసరిస్తే పర్లేదు, ఈ దేవుణ్ణి దేవుళ్ళలో దేవుడుగా అనుసరిస్తారు. అది ప్రాబ్లం అక్కడ. బిలాము బోధ ఏంటి? బాగా వినండి. బిలాము బోధ ఏంటి? నికోలైతుల బోధ ఏంటి? వాడు చేసే అతిపెద్ద ప్రమాదకరమైన విషయం అంటే సత్యానికి అసత్యం ఎప్పుడు ఏం చెప్తుందంటే పర్లేదులే అందరు దేవుళ్ళో చెప్పండి, నేను ఒక దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడట నేను ఈ మాట అనొచ్చలేదు. ఇప్పుడట మీరు చూడండి, కొంతమంది పావులు కదుపుతున్నారు. పావులు ఏంటి చెప్పనా? మనం ఒకటి, మీ నానే చెప్పండి, మా నాన్నే, మనకి గొడవలు ఎందుకు, మీరు మీ దేవుడిని ఆరాధించుకోండి, మేము మా దేవుడిని ఆరాధించుకుంటాం, మీ పండుగలు మేము వస్తాం, మా పండుగలు మీరు రండి అంటే నడుతున్నాయి. ఇలాంటి యాసాలు ఏంచే ముఖం మీద ఉమ్మేయించుకున్నారు పెర్గము సంఘంలో. గుర్తుపెట్టుకోండి, ఉంటే పూర్తిగా ఈ దేవుడు, లేదా పూర్తిగా ఆ దేవుడు. అది దేవుడే, ఇది దేవుడే, మీకు మీరే మాకు మేమే అంటే యమునా తీరంటే చెల్లదుగాక చెప్పండి. చల్లదు. దేవుడు అదే పాయింట్ అవుట్ చేస్తున్నాడు. ఎందుకు కలుస్తున్నావు? నిన్ను అడుగుతున్నాను సంగమా, నువ్వు ఎందుకు గడుస్తున్నావు? చక్రవర్తి కత్తి తీశాడనా? చక్రవర్తి కత్తి తీశాడు, నువ్వు ఆ కత్తికై భయపడితే 1వ వచనంలో 12వ వచనంలో అన్నాడు, వాడి అయిన 2 అంచుల ఖడ్గం గలవాడు చెప్పిన సంగతులు ఏమనగా, ఆడి కత్తి సుత్తి కత్తి, అది కొన్ని రోజులు ఉంటుంది. నేనే కత్తి తీసి నీ మీదకి వస్తే ఆడి కత్తికి నీ కత్తికి మళ్ళీ చెప్తున్నాను, 2 తలకాయలు నరుగుతాను అంటాడు ఆయన. నువ్వు ఆ కత్తికే భయపడుతున్నావు. నేను చెప్తున్నాను, నేనే కత్తి పట్టి నిలబడ్డాను. వాడి కత్తికి భయపడి నువ్వు రాజీ పడిపోతే మరి నేను కత్తి పట్టుకుని నిలబడ్డాను, నా సంగతి ఏంటి? చక్రవర్తిని పూజించకపోతే చంపేస్తాడు. చంపనే, ఎప్పటికైనా చావాలి, చనిపో, హతసాక్షి అయిపో, నా కొరకు సాక్షిగా నిలబడు, నీ మరణం అనేక మందిని రేపేలా నిలబడు. చంపేస్తే వాడి కత్తి తీస్తే నువ్వు ఆ కత్తే తీస్తున్నావు. నేను 2 అంచుల కత్తి తీస్తాను. దీని సంగతి ఏంటి? సంఘాన్ని అడుగుతున్నాడు చూడండి. వాడేదో కత్తి తీశాడని ఏం చేస్తున్నావు? వీళ్ళ భయపడిపోయి కొంచెం పిరికి బోధకులు తయారవుతారు. పిరికి బోధకులు. ఆ పిరికి బోధలు ఏం చేశారంటే ఒరే మనం ఇలాగ దేవుడు యేసుప్రభు నజరేయుడైన యేసు అంటే ప్రాబ్లం అయిపోతుంది. అటు చక్రవర్తికి ఇబ్బంది అవుతుంది. అలాగే మెజారిటీ ఈ టౌన్లో 70% ప్రజలు ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. ఇంకా 30% ఎవరున్నారు? క్రైస్తవులమైన మనం ఉన్నాం. లేదు క్షమించండి, 97% పెర్గములో అన్య తెగలుంటే ఇంకా 3% ఉన్నది ఎవరు?
మనం ఉన్నాం. ఈ 97% మెజారిటీని మనం ఎదిరించగలమా? మనం ఎదిరించలేం. చక్రవర్తిని ఎదిరించగలమా? ఎదిరించలేము. ఖడ్గానికి ఎదురు నిలబడగలమా? నిలబడలేము. మరి ఏం చేద్దాం? నాయకులుగా మేము చెబుతున్నాం, ఎక్కడ ఏ గొడుగుకి ఎక్కడ ఏ జెండా పట్టుకోవాలో, ఏ ఎండకి ఏ గొడుగు పట్టుకోవాలో ఆ గొడుగు పట్టుకోండి, ఇంక ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, సంఘాలు ఇంకా అలా నడిచిపోతాయని కొత్త బోధ తీసుకొచ్చారట. అర్థమవుతుందో లేదో? అర్థమైనట్టు చూడండి, చాలా వేడిగా ఉంది. అంటే జెండాను మార్చారు, విచిత్రంగా మార్చారు, దాని స్వభావాన్ని మార్చారు. అంటే వాళ్ళు ఎలా మారుస్తున్నారు చూడండి, వారి తీరుతల్ని ఎలా మార్చేస్తున్నారు చూడండి. 97% మనకు వ్యతిరేకమైన ప్రజ ఉంది, 3%. ఇప్పుడు అడుగుతాను, ఇదే గొడ్డి పరిస్థితి ఇప్పుడు మనకు లేదు చెప్పండి. మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారా అని అడుగుతున్నాను. మెజారిటీ మన దేవుని తిట్టేవాళ్ళు ఉన్నారు చెప్పండి. తిట్టేవాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నాను, ప్రస్తుతానికి రాజస్థాన్, తర్వాత అలా కిందకు వస్తే ఛత్తీస్గఢ్ నుంచి అలా కిందకు వస్తే తెలంగాణ తగులుద్ది, తెలంగాణ నుంచి అలా దాటితే చెప్పండి బంపర్ ఆఫర్ మనకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రావనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయి. చేయరనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తారు. ఇలాంటి చట్టాలు పెద్ద ఎజెండాతో రావనుకుంటున్నారా? వస్తాయి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాజకీయాలకి ఎలా రంగును మార్చాలో ఖచ్చితంగా ఆల్రెడీ స్కెచ్ చేసి, ఎవరు వాయిస్ పబ్లిక్లోకి వెళతాదో వాళ్ళకే యూనిఫామ్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరని నన్ను అడగండి. ఆ యూనిఫామ్లు వేసుకున్న వాళ్ళు ఇంకా వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంక మనం మనుషులం కాదు, ఇక వాళ్ళే మనుషులు అన్నట్టు వాళ్ళు ఏమంటారంటే, ధర్మం జోలికి ఎవడొచ్చినా మీ సంగతి చూస్తాం అంటున్నారు. ధర్మం అంటే ఏంటంటే మనం చంపేయడమే ధర్మం వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? చూసారా? ఇది మీకు బైబిల్ వెలుగులో చూస్తే రాజకీయం ఎలా నడుస్తుందో మనకు అర్థమవుద్ది. సేమ్ మొదటి శతాబ్దపు రాజకీయాలు మళ్ళీ ఊపందుకున్నాయి. మీరు చూడండి, 5 years, 10 years, 15 years, 20 years, ఇంకెన్ని ఇయర్స్ నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరాల్లో ఎవరు ఉంటారో, ఎవరు వెళతారో, ఏం జరుగుద్దో సాతానుగాడు వేయాల్సిన చర్చలో చెప్పండి. ఆడు పావులు కదిపేస్తున్నాడు. వాడు సంఘాన్ని ఎలాగైనా బలహీనపరచాలి. వాడు ఖచ్చితంగా నాయకుడిని ఎలా కొడతాడో తెలియదు. వ్యసనాలతో కొడతాడో, బలహీనతలతో కొడతాడో, గవర్నమెంట్తో కొడతాడో, విచిత్రమైన పరిస్థితులతో కొడతాడో, సొంత సహోదరుల ఎత్తుగడ మోసాలతో కొడతాడో, ఎలా కొడతాడో తెలియదు, కానీ మొత్తం మీద నాయకుడిని వాడు మానసికంగా కృంగ తీస్తాడు. లేదా పవర్ఫుల్గా నిలబడితే స్కెచ్ చేసి చంపించేస్తాడు. ఏదో ఒకటి చేయిస్తాడు ఖచ్చితంగా. అందుకే ఆ రోజు జరుగుతుంది. ఇలాంటి జరుగుతున్నప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ లీడర్స్ తయారవ్వకూడదంటే బోధ మార్చేయాలి. ఏం బోధ మార్చేయాలి? మొట్టమొదటి చెప్తున్నాడు చూడండి, ఏం బోధ అంటది? చదవండి. అవేమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు. ఇప్పుడు చెప్పండి, విగ్రహాలకి బలిచ్చినవి తినాలి రబ్బాయ్. మేమేం తినం, మేము వేటికి మొక్కం, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము ఇలాగే ఉంటామంటే కుదరదు అబ్బాయి అని కొత్త బాధ మొదలెట్టారు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మనం కలిసి జీవించాలంటే ఎలా? మనం కూడా ఏం చేయాలి? వాళ్ళ పండుగలు మనం వెళ్ళాలి, వాళ్ళు పెట్టింది మనం తినాలి. మీరు గిరిగీసుకుని కూర్చుంటే రేపు పొద్దున్న ఇది ప్రాబ్లం గవర్నమెంట్ వాళ్ళకి వెళితే ఆ గవర్నమెంట్ మళ్ళీ అంతిపస్సును తీసినట్టు మనం తీసేస్తే అంతిపస్సు లాంటి సావులు మళ్ళీ మన మీదకి వస్తాయి. అలా సంఘానికి రాకూడదు. మనసులో మనకు దేవుడు ఉన్నాడు, పైపెచ్చుకు ప్రార్థన చేసుకుని చెప్పండి తినేయండి అన్నారంట. బాధలు, రాజీ బాధలు ఎప్పుడు వస్తాయి చెప్పనా? బాగా వినండి. రాజీ పడిపోయే బాధలు ఎప్పుడు వస్తాయంటే సంఘానికి చుట్టూ శ్రమ ఎక్కువైపోయినప్పుడు బాధ మారిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలు ఎక్కువైనప్పుడే దైవజనుడు, బాగా వినండి, దైవజనుడు బాధ మారుస్తాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే లిటరల్గా ఎగ్జాంపుల్ దానికి కాకపోయినా సూట్ అవ్వకపోయినా అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక సేవకుడు డబ్బుకి మరగకుండా సేవ చేయాలని ఒక సేవకుడు చాలా నిష్ట కలిగి సేవ చేస్తాడు. కానీ రాను ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రాను ఆ ప్రాబ్లమ్స్ ఆయన ఎలా తయారు చేస్తాయి చెప్పండి? కానుకలు దొంగలించే నాయకుడిగా మార్చేస్తాయి. చూసుకోండి, కావాలి పరిస్థితులు మనిషి బోధన మార్చేస్తాయి, నాయకుడిని మార్చేస్తాయి. అంటే చివరికి భయం లేని వ్యక్తి అయిపోతాడు. మీరు చూడండి, పరిస్థితులు మారుస్తాయి. ఒకప్పుడు కానుక తీసుకోకుండా అంత దూరం ఉండేవాడు,
ఇప్పుడు ఎంత దారుణంగా కానుకలకి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడంటే వీడు మారుతున్నాడు, వాడి పరిస్థితులు వాడిని మార్చేస్తున్నాయి. స్పష్టంగా తెలిసిపోతారు. వాడు సత్యానికి దూరం అవుతున్నాడు, ఈ వ్యక్తి సత్యానికి దూరం జరిగాడు, ఈ సేవకుడు మొదట ఉన్న ఆ ఉద్యమం కరువైపోయిందన్నది మనకు తెలుస్తుంది స్పష్టంగా. కరువు పరిస్థితులు ఆయన సేవా విధానాన్ని మారుస్తాయి. అలాంటిది గవర్నమెంట్ వ్యతిరేకమైతే బోధ మార్చారు, ఖచ్చితంగా మార్చేస్తారు. చూస్తూ ఉండండి. నేను ఇప్పుడు అంటున్నాను, ఇది 2025. మీరు చూస్తూ ఉండండి. కొన్ని సంవత్సరానికి క్రైస్తవ సభలో బయట వారి యొక్క పూజా కార్యక్రమాలు రెండు కలిపి ఒకే వేదిక మీద మీటింగులు పెట్టే రోజులు వస్తాయి. మీరు ఈ 2 కళ్ళుతోనే చూస్తారు. రెడీగా ఉండండి. నేను మాత్రం వెళ్ళండి ఆ మీటింగ్కి, మీరు వెళ్తే వెళ్ళండి. నేను సీరియస్గా చెప్తున్నాను, త్వరలోనే వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను అనుకుంటున్నాను పొత్తులు కుదురుతున్నాయి, మార్చేస్తారు. దాన్ని ఏమంటారంటే సమాధానకరమైన వాతావరణం అంటారు. ఇలాంటి నైస్ ట్యాగ్ ఒకటేసి మన విశ్వాసపు పునాదులను ఏం చేస్తారు చెప్పండి, కదిపేస్తారు, మార్చేస్తారు. అందుకే చెప్తున్నాడు చూడండి, నీ మీద కొన్ని తప్పులు మోపుతాను. ఎందుకంటే బిలాం ఏం చేశాడు? బిలాంగాడు చేసే పని ఏంటంటే వాడి విగ్రహాలు కర్పించినవి తినొచ్చు అన్నాడు. అంటే సాతానుగాడు వాడి మైండ్ ఎప్పుడు డ్యూల్ మైండ్ అండి, ద్వంద్వ వైఖరులు వెళ్తుంది. మీరు చూడండి, ఒకవైపు నాయకులకి వాడు ఏమని బిస్కెట్ వేస్తున్నాడంటే మనం రాజీ పడిపోతే ఏ ప్రాబ్లం ఉండదు, పొలిటికల్ ప్రాబ్లం ఉండదు. రాజీ పడిపోతే రాజకీయం ప్రాబ్లం, ప్రజల ప్రాబ్లం ఉండదు. కనుక ఈ ప్రాబ్లం ఉండదని బయట ఇది చూపిస్తూనే అసలు ప్రాబ్లం మనకు తెలియకుండానే మన తెర మీదకి తీసుకొస్తాడు. అసలు ప్రాబ్లం ఏంటి చెప్పనా? ఈ ప్రాబ్లం పోయింది అనుకుంటాం, కానీ సాతానుగాడికి తెలుసు అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా? అటు ఇటు నూరేసిన ఒక ఆయన కత్తి అట్టి నిలబడతాడట. ఆయన పేరు చెప్పండి. ఈ కత్తికి అనవని ఇవ్వడం మనకాడు. మనకు ఎంతసేపు చూసినా ఈ కత్తి చెబుతాడు మనకి. ఈ కత్తి నుంచి నువ్వు తప్పింపడాలంటే మారిపోరా అబ్బాయి, కలిసిపో, ఏముంది మనసులో దేవుడు ఉంటుందిగా, కలిసిపో అని ఇలా కలిపేస్తాడు. కానీ వాడు వేసిన సెకండ్ స్కెచ్ ఏంటి చెప్పనా? ఇలాగైనా తలదించకపోతే లేచిపోతాం, ఒకవేళ ఎలా తలదించితే చెప్పండి దేవుడి చేత లేచిపోతాం. దేవుడు ఎలా చేశాడు? బిలాం టైంలో ఏం చేశాడో చెప్పండి, అదే చేస్తాడు. బిలాం టైంలో ఏం చేశాడు? బిలాం ఏమన్నాడంటే కలిసిపోండి, విగ్రహాలకు సంబంధించినవి తినండి, తప్పేముందని వాళ్ళని పురుకొలిపాడు. క్రీస్తుని బయల ఆరాధనతో కలిపేశాడు. గనక ఇశ్రాయేల్ని రాజు చంపాడలేదో నాకు తెలియదు, కానీ ఇశ్రాయేల్ని సైనికులు చంపారు అక్కడ చరిత్ర లేదు, కానీ ఇశ్రాయేల్ని సరాసరి చంపింది ఎవరు చెప్పండి? దేవుడే చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, ఏ దేవుడిని మొక్కుతున్నామో ఆ దేవుడి చేతుల్లోనే మనం పడిపోయి ఆ దేవుడి చేతే మనం చంపబడాలి అంటే ఇంత మాస్టర్ ప్లాన్లు అన్నీ ఎవడేస్తాడు చెప్పండి? ఆ తిష్టేసి కూర్చున్న ఆ సాతానుగాడే వేస్తాడు. 2 స్కెచ్లు. మొక్కకపోతే వీళ్ళతో గొడవ, మొక్కితే చెప్పండి ఆయనతో గొడవ. ఇక్కడ మొక్కి రాజీ పడిపోతే ఇక్కడ గొడవ లేదనుకుంటాం, కానీ తర్వాత మొక్కితే చెప్పండి ఆయన కత్తేసుకొస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ కొట్టాలో, ఎలా నిలబెట్టాలో మొత్తం మీద గుర్తుపెట్టండి. మనల్ని అన్ని విధాలుగా దేవుడు కూర్చోబెట్టి బూడిదలో దొల్లించినట్టు దొల్లిస్తాడు. ప్రకటన గ్రంథంలో సంఘం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. అందుకే ఇశ్రాయేలుకి ఉరువడ్డవలనని బాలాకునకు నేర్పిన బిలాము బోధ నేర్పిస్తారు. ఈ బోధ అంటే నేర్పిస్తారు, చక్కగా నేర్పిస్తారు. ఎలాగా? బిలాం ఎలా చేశాడు? ఇలాంటి పనులు బిలాము ఇంటెన్షనల్గా బోధ ఎలా మార్చాడంటే, బిలాము బోధ మార్చడానికి ఏం తీసుకున్నాడు చెప్పండి? లంచం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రసంగాలు కూడా మారిపోవాలంటే ఏం తీసుకుంటారు చెప్పండి? రావనుకుంటున్నారా? ఎలక్షన్ టైంలో చాలా గట్టిగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రావనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయి, ఇస్తారు, ముడుకులు చెల్లిస్తారు. ఆ టైంలో బోధ మార్చేస్తారు. ఇలాంటి బోధలు మొదటి శతాబ్దంలో మార్చేశారట. పర్లేదు కాదు, దేవుడు చాలా సీరియస్గా తీసుకుని మరొక మాట అన్నాడు, నికోలైతుల బోధను కూడా నువ్వు వ్యవహరిస్తున్నావు. నికోలైతుల బోధ అంటే ఎగ్జాక్ట్ ఇదే బోధ. అంటే ఈ నకిలీ బోధలు, నికోలైతుల బిలాముల బోధలు, ఈ బోధల్ని ఎప్పుడైతే అనుసరించాడో దేవుడు సీరియస్ అయిపోయాడు. అప్పుడు అన్నాడు, దేవుడు ఏమంటున్నాడు చూడండి, కావున మారు మనసు పొందు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే ఏంటి? ఇక్కడ మారు మనసు అంటే ఏంటి చెప్పండి? ఈ టెక్స్ట్లో, ఈ అధ్యాయంలో, ఈ సందర్భంలో మారు మనసు అంటే ఏంటి?
సిగరెట్లు కాలుతున్నావేంటి అని కాదు, అక్కడ అది కాదు, సిగరెట్ లేదు అప్పటికి. అడుగుతున్నాను, అక్కడ మారు మనసు అంటే ఏంటి? సినిమాలు చూస్తున్నావు, ఇది కాదు. మారు మనసు అంటే డ్రింక్ చేస్తున్నావు, అది కాదు. మారు మనసు అంటే వ్యభిచారం చేస్తున్నావు, అది కాదు. ఇక్కడ మారు మనసు అంటే ఏంటి? ఆత్మీయంగా బాగా వినండి, వాళ్ళు లౌకికమైన ఈ విషయాల్లో కలిసారు లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మారు మనసు అంటే ఏంటి తెలుసా? మొదట యేసు ప్రభు కొరకు అంతిపస్సు ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డావో మళ్ళీ అంతే స్ట్రాంగ్గా నువ్వు వెనకకు రావాలి. ఇది మారు మనసు. మళ్ళీ అదే స్థితికి రావాలి. అదే స్థితి కంటే మొదట ఎలా ఉండేవాడువో అలాగే రావాలి. మొదట ఎలా ఉండేవాడివి? చాలా స్ట్రాంగ్ ఉండేవాడివి, ఆచారాలకి ఆకారాలకి దూరంగా ఉండేవాడు, ప్రతి దానికి దూరంగా ఉండేవాడు. ఈ మధ్య ఎందుకు కలుస్తున్నావు? ప్రాణభయమా? ఈ మధ్య ఎందుకు కలుస్తున్నావు? పొరుగులు భయమా? ఈ మధ్య ఎందుకు కలుస్తున్నావు? ప్రజల మధ్య బతకలేవరు ఎలా ఉంటే అనుకుంటున్నావా? ఈ మధ్య ఎందుకు బెదిరిపోతున్నావు? నా ఉద్యోగస్తులు నన్ను ఎక్కిరిస్తారనుకుంటున్నావా? ఎందుకు బాప్టిజం తీసుకున్న ఆ తొలినాళ్ళలో ఉన్న ఆ ఉద్యమం పోయి ఇప్పుడు ఎందుకు చుట్టుపక్కల సంసారాలతో కలిసిపోతున్నావు? ఆ వీధిలో బతకలేను అనుకుంటున్నావా? ఏది నిన్ను ప్రలోభానికి గురి చేస్తుంది? అందుకే దేవుడు అంటున్నాడు, ప్రారంభం ఎలా ఉండేవాడివి? బాప్టిజం తీసుకున్నప్పుడు ఎలా ఉంటామండి? దేవదూతల్లా ఉంటాం. నీకు ఎవడొచ్చి చెప్పినా మారుతావా? సినిమాలా అంటాం, సాంగ్సా అంటాం. ప్రారంభంలో ఏమంటే చెప్పండి, అయ్యో బూతులా అంటాం. అడుగుతాను, ఇప్పుడు మంచి సినిమాలు చూడొచ్చు అంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మంచి సినిమాలు చూడొచ్చట, మంచి పండగ కలిసి ఎలా వస్తాయి తెలియదు కానీ ఈ థాట్స్ అండి, ఇవన్నీ ఎలా వస్తాయి నాకు తెలియదు కానీ ఇదే అడుగుతున్నాను. తెలియకుండా కలిసిపోవడం. ఇది తప్పని ఎప్పుడు అనిపించదు. అరే మనం తప్పు చేస్తాను ఎప్పుడు మనకు అనిపించదు తెలుసా? అది తప్పని తేల్చే ఆ కొలిసే కొలత, అది థర్మామీటర్లా మన టెంపర్ చూపించే సత్యం ఎప్పుడైతే లేదో మనం చేసేది తప్పని చెప్పండి మనకు అనిపించదు. మనం చేసేది తప్పని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే సత్యము. అందుకే అంతిపస్ ఉన్నంత కాలము 1000 అడుగులు గుడి కాదు, 2000 అడుగులు గుడి కట్టినా దరిదాపులు కూడా వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, 100 అడుగులు 1000 అడుగుల పైన కాదు, 2000 అడుగుల పైన కట్టినా వెళ్ళరు. ఆ పైన 100 అడుగులు గుడి కట్టినా వెళ్ళరు. ఎన్ని సెంటిమెంట్స్ చెప్పినా వెళ్ళరు. ఇక్కడికి వస్తే అనేకమైన ఎన్నైనా జరగని వెళ్ళరు. స్వస్థపరిచి దేవుడు ఎన్నైనా చెప్పి వెళ్ళరు. గవర్నమెంట్ వ్యతిరేకమైంది అయినా వెళ్ళరు. ఎందుకంటే అక్కడ సత్యము 24 అవర్స్ అందించేవాడు ఉండేవాడు. అతగాడి పేరు ఆ కాపరి అంతిపస్. ఇప్పుడు అంతిపస్ని తీసేశారు. సత్యం చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. సత్యం చెప్తున్నామని అసత్యం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కనుక సంఘము తెలియకుండా లోకస్తుల్లాగే మారిపోయింది. నేను ఈ మాట, నా మాట నోట్లో ఆగుతలేదు అంటున్నాను, మారితే మంచిది. కొంతమంది మనోళ్ళు కొన్నిసార్లు మన క్రైస్తవ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు తెలియకుండా ఏమంటారంటే, ఆడు కొడతానంటే వాళ్ళు తిరగేసి కొట్టేస్తారట. కొట్టచ్చా? చెప్తున్నారు స్లోగన్స్. ఏం చెప్తున్నారు? మా దేవుడు కుడి సెంప మీద కొడితే చెప్పండి, ఎడమ సెంప చూపించమన్నాడు. ఇప్పుడు కుడి సెంప మీద కొట్టారు, చూపించాం. ఎడమ సెంప మీద కొట్టేశారు, చూపించాం. ఇంక మూడో సెంప ఎవడదే? కొట్టేస్తారని నడుతున్నాను. ఏంటని అడుగుతాను, ఎక్కడదండి ఈ బోధ అంతా? ఎక్కడ నడుతున్నాయి? ఇదే మారిపోయే విధానం. అంటే కుడి సెంప మీద ఎడమ అంటే ఎన్నిసార్లు కొట్టినా ఆ నేమ్ అనొద్దని, వాడి కోసం ప్రేయర్ చేయమని, నువ్వు ఏదైతే ప్రభుత్వ ప్రకారము న్యాయపరంగా ఆ ఎలమ, అంతేగాని నువ్వు వెళ్ళి వాడు చేసినట్టు ఆడు కొట్టాడు కానీ నేను కొడతాను, మీకు జెండాలు ఉన్నాయి మాకు జెండా, ఈ టైప్ కల్చర్ మనకి రాకూడదు. ఆ రోజు అదే చెబుతున్నాడు. ఆ రోజు ఏమైంది? నీ మొదటి ఉద్యమం ఏమైంది? నువ్వు ఎలాంటి స్థితిగతుల్లోకి ఎందుకు జారిపోయావు? లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చే ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తాను. దేవుడి నోటి నుండి వచ్చే ఖడ్గం ఏంటి చెప్పండి? దేవుడి నోటి నుంచి వచ్చే ఖడ్గం వాక్యం. అంటే మనకి జడ్జిమెంట్లు దేన్ని బేస్ చేసుకుని ఇస్తాడు చెప్పండి? దేవుడు వాక్యాన్ని బేస్ చేసుకుని ఇస్తాడు. అంటే వాక్య ప్రకారం బాగున్నావు, వాక్య ప్రకారం బాగాలేదు, వాక్య ప్రకారం బాగున్నావు, వాక్య ప్రకారం తేడాగున్నావు, వాక్యాన్ని బట్టే తెలియదు ప్రభువా నాకు కుదరదు ప్రభువా అంటే దేవుడు ఊరుకోడాడు. ఎందుకు చెప్పినా, తెలియదు ప్రభువా కుదరదు ప్రభువా అనడానికి వీలు లేకుండానే రాజ్యాంగం మాదిరి ప్రతి ఒక్కరి చేతుల్లో ఏం పెట్టాడు చెప్పండి? బైబిల్ పెట్టాడు. నేను చదవలేకపోయాను ప్రభువా, కొంచెం టైం సరిపోలేదంటే నేను అడుగుతున్నాను, నీ దగ్గర నా దగ్గర మీ ఆఫీసర్ దగ్గర కుదిరితే ఏమో కానీ దేవుడి దగ్గర టైం సరిపోలేదంటే, టైం ఇచ్చినోడి దగ్గరే నువ్వు టైం సరిపోలేదంటే నీ టైం ఏం చేయాలి చెప్పు? నేను మోసన్స్ బట్టి మంచం ఎక్కిచ్చేయాలి, అప్పుడు కానీ చదవవు నువ్వు బైబిల్. నేనేం చేయాలి చెప్పు? నేను
టైం లేదని మీ బాస్ దగ్గర చెప్పు బాగుంటుంది, మీ అయ్యగారి దగ్గర చెప్పు బాగుంటుంది, మీ గురువు దగ్గర చెప్పు బాగుంటుంది, కానీ దేవుడి దగ్గర టైం లేదంటే నిద్ర లేకపోయినా ఈ గ్రంథాన్ని నువ్వు చదవాలి, ఆకలి దప్పులోనే ఈ గ్రంథాన్ని నువ్వు చదవాలి. ఎందుకంటే ఈ సత్యమును బట్టే నేడో రేపో నీకు నాకు మనందరికీ ఏం చేస్తారు చెప్పండి, దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే కిందకి అంటున్నాడు చూడండి, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట అన్ని చెవులకి వినబడదంటే ఇది బాగా వినండి. ఈ మర్మగర్భంగా రాసిన ఈ ప్రకటన గ్రంథంలో మర్మగర్భంగా రాసిన ఈ మాటలు చెవులున్న ప్రతి ఒక్కడికి వినబడదట. వినే చెవి ఒకటి ఉంటుందట, ఆ చెవి ఉన్న వాళ్ళకే చెప్పండి ఈ మాటలు అర్థం అంటే. ఏ చెవి అది ఎక్కడెక్కడ ఉంటుంది అనుకోకండి, అది ఏ చెవి అంటే గ్రహిస్తాను చూసాడు, గ్రహింపు అంటే ఈ మాటలు నాకు తెలిసి అందరికి ఎక్కపోవచ్చు, కానీ ఒకరు మాత్రం చాలా గట్టిగా ఎక్కితే ఇక్కడ ఎవరికో ఒకరికి ఆ గట్టిగా వెళ్ళేవారు కట్టే ఆడుకుంది ఆ వినే చెవి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, ఆ ఫోన్ ఏవి చూసి, ఆ పైకి చూసి, అది చూసి, ఇది చూసి ఇటు వచ్చేస్తుంది, ఇంకా వదలలేటి. నీకు లేదు చెవి, నీకు ఈ చెవి లేదు, ఆ చెవి నీకు చెవిలే లేవు. కానీ గుర్తుపెట్టండి, వినేవాళ్ళు కొంతమంది చాలా, వాళ్ళని చూస్తుంటే విచిత్రంగా చాలా తీక్షణంగా, చాలా బ్రైట్గా, చాలా ఆసక్తిగా వింటారు. కొంతమందిని చూస్తాం వీడికి వినేసేవి దేవుడు ఇవ్వలేదు, అందుకే దిక్కులు చూస్తాం, ఈ దిక్కులు చూసాను చూస్తారు చిరాకు చెప్తారు నాకు. వినాలి స్పష్టంగా వినాలి. వాళ్ళు వింటున్నారు చూడండి, చక్కగా వింటున్నారు. ఆ వింటున్నప్పుడు అంటున్నాడు చూడండి, చెవి గలవాడినిగా. అంటే ఈ మాటలు అందరికీ ఎందుకు అర్థం అవుతాయి, అందరికీ అర్థం అవ్వవు, ఆసక్తి ఉన్న వాళ్ళకే అర్థం అవుతాయి. కిందకి చెప్తున్నాడు చూడండి, జయించువానికి మరుగై ఉన్న మన్నా. ఏం జయించాలి? చాలా కాలం క్రితం ఒక ఆయన తొడగొట్టేసి నేను జయించానని వాడు ఎవరైనా అడగండి. జయించడం అంటే ఏం జయించాలి? కాకినాడ వాళ్ళందరూ వెళ్ళి రాజమండ్రిని జయించాలా, రాజమండ్రి వాళ్ళందరూ వచ్చి కాకినాడని జయించాలా? ఏం జయించాలి చెప్పనా? ప్రభుత్వుని దేవునికి ఎన్ని అడ్డగోలు చట్టాలు చేసినా తల దించకుండా నిలబడమే చెప్పండి జయించడం. 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాల లోపలేసినా గుర్తుపెట్టుకోండి, తల దించకుండా నిలబడమే చెప్పండి జయించడం. గుర్తుపెట్టుకోండి, జయించేవానికంటే చట్టాలు చేస్తారో, హక్కులు మానిపించేస్తారో, రాయితీలు తీసి పడేస్తారో, ఇంకెన్నెన్ని చేస్తారో, ఎన్నైనా చేయని, కానీ నా దేవుడిని ఎరుగనని మాత్రం నేను అననని ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా నిలబడతావో చెప్పండి, అదే జయించడం అంటే. ఆ జయించేవాడికి దేవుడు అన్నాడట, మరుగై ఉన్న మన్నాని అంటే ఆ మన్నా ఒక చక్కటి లవ్ ఫీస్ట్ ఉందట మనందరికీ. ఆ మరుగై ఉన్న మన్నాని దేవుడు మనకి అనుగ్రహిస్తాడట. ఆ ప్రేమ విందు ఎలా ఉంటుందో తెలియదు, అది ఎక్కడ ఏర్పాటు చేస్తాడో తెలియదు, ఆ మధ్యాకాశంలో ఎక్కడ ఏర్పాటు చేస్తాడో తెలియదు, ఆ గొర్రె పిల్లల వివాహ మహోత్సవంలో ఆ విందేంటో మనకు తెలియదు. మన్నా అంటే అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆత్మీయ స్థితిగతుల్లో నిత్యత్వంలో తినే ఒక ఫుడ్ ఉంటుందట. ఆ ఫుడ్లో కూర్చోవడం చాలా గొప్ప ధన్యత. అక్కడ మన్నా అంటే నిత్యము జీవించే ఒక ప్రివిలేజ్, గ్రేట్ ప్రివిలేజ్. ఆ గ్రేట్ ప్రివిలేజ్ మనకు రావాలి అంటే ముందు నీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ప్రతి దాని దగ్గర తలదించకుండా నిలబడటం. పెట్టుకో, బొట్టెట్టుకోకపోతే ఇక్కడి నుంచి నీ కారు ఎలా తీస్తావో నేను చూస్తానంటే భయపడి పెట్టేసుకుంటున్నారు బొట్లు. నడుతున్నా చంపే రైట్స్ ఎవరికైనా ఉన్నాయా? బెదిరిస్తే బొట్లు, మీదకి వస్తే బొట్లు, నడుతున్న రకరకాల పనులు చేస్తే బొట్లు, ఈదులు 4 ఇల్లు ఏకమైపోతే నడుతున్న కంగారు అయిపోతున్నారు. యేసు ప్రభుని ఎరగనంటున్నారు. ఆ మధ్యకాలంలో చాలామంది దైవజనుల్ని సీక్రెట్గా స్కెచ్ చేసి, వాళ్ళని పేర్లు అడగండి ఒక శాస్త్రి గారిని పట్టుకున్నారుగా, ఆ సీక్రెట్గా స్కెచ్ చేసి కూర్చోబెట్టి ఒక సెల్ఫీ వీడియో తీసి చెప్పు యేసు ప్రభు దేవుడు కదా, అందరిలాంటి దేవుడే చెప్పంటే ఆయన భయపడిపోయి యేసు ప్రభుని తక్కువ చేసి మాట్లాడేశాడు. దెబ్బతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు సేవ లేదు, అటు బయట పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏమైపోయాడో తెలియదు ఆ సేవకుడు. అంటున్నాను, రావనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయి. సాతానుగాడు ఎలాగైనా టర్న్ తీసుకుంటాడు. అందుకే నువ్వు జయించాలి. ఒకటి చెప్పు, నేను ఈ దేవుని కోసం తప్ప ఇక నేను దేనికోసం జీవించలేదండి. మీరు ఎన్నైనా అనండి, చంపేసినా పర్వాలేదండి, ఈ దేవుడిని మాత్రం ఎరుగనని అనమని దానియేలు అంతిపస్ లాంటి విశ్వాసులు మళ్ళీ వచ్చే రోజులు దగ్గరలోకే చెప్పండి వచ్చేసాయి. ముందుగానే గ్రౌండ్ ప్రిపరేషన్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, వాటికి రెడీగా ఉండండి. ఏ ఎండకు ఆ ఎండకు గొడవద్దు. అందుకే చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా ఉండండి, జయించండి. మీకు మన్నాను భుజింపనిస్తా. ఇంకా చెప్తున్నాడు, ఆ ఫంక్షన్కి లేదా ఆ కార్యక్రమం రావడానికి, అంటే మన్నా తినడానికి, ఆ ఫంక్షన్లోనికి లేదా ఆ వివాహంలోకి రావడానికి మీకు ఆహ్వాన పత్రిక ఒక తెల్ల రాతినిస్తాను.
ఆ రోజుల్లో తెల్ల రాత అంటే ఇప్పుడంటే మనకి కార్డులు ఇస్తున్నాగా, పెళ్ళిళ్ళకి రమ్మని కార్డులు ఇస్తున్నాగా. ఆ రోజుల్లో కార్డులు లేవు, మరి లేవు కదా ప్రింటింగ్ మిషన్లు, అప్పుడు కార్డులు లేవు కనుక అప్పుడు సలువు రాతని, తెల్ల రాతని ఇచ్చేవారట. ఆ రాయిస్తే ఫంక్షన్కి వెల్కమ్ కార్డు అనమాట ఆ రోజుల్లో. అలాంటి కార్డు పొయిటిక్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ రోజు ఆ ఫంక్షన్లోకి మీరు రావాలి అంటే మీకు భూమి మీద ఉండగానే కార్డు ఇస్తా అన్నాడు. విచిత్రంగా ఉంటాయండి ఈ మాటలు. అంటే ఇవన్నీ అర్థం కాకూడదని రాశాడు. ఎవరు? యోహాను గారు. ఎవరికి అర్థం కాకూడదు? ముఖ్యంగా ఆ గవర్నమెంట్కి అర్థం కాకూడదు, వాళ్ళకి అర్థం కాకూడదు. కానీ చెవి గలవాడికి అర్థమవుద్ది. దివ్య దృష్టి అంటే ఆ దృష్టికోణం ఏదైతే మనోనేత్రం ఉన్నవాడికి ఖచ్చితంగా అర్థమవుద్ది. అర్థం అవ్వాల్సిన వారికి అర్థమవుద్ది, అందరికీ మాత్రమే ఇది అర్థం కాదు. అందుకే సాతాను గాడు ఎజెండా ఏంటో చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఆ చెక్కబడిన ఒక కొత్త పేరు ఆ రాయి మీద రాస్తాడట. ఏం పేరు పెడతాడో ఏంటో మరి ఆ రోజు. ఒక కొత్త పేరు. మరి ఈ రోజు వరకు మన పేర్లు కదా, ఆ రోజు పిలవడానికి మనకు కొన్ని కొత్త పేర్లు ఉంటాయట. ఆ పేర్లతో ఆ రోజు ఆ విందులోకి పిలుస్తాడట. అది పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియదు. ఎవరు తెలుస్తుంది? నీ పేరు నీకే తెలుస్తుంది. ఆ రోజు నీ పేరేటో ఆయనకే తెలుస్తుంది. ఆ రోజు బాగా వినండి, నీకు చాలా విచిత్రంగా అప్పుడు అనిపిస్తుంది, దేవా ఇంత పెద్ద మహావైభాగ్యం ముందు, ఇంత గొప్ప నిత్యత్వం ముందు, ఇంత బహుమానం ముందు నేను చేసింది చాలా తక్కువ ప్రభువా. ఇలాంటి గొప్ప బహుమానం నువ్వు ఇస్తావనుకుంటే ఈ తలకాయ కాదు ప్రభువా, మొత్తం నా దేహాన్ని ముక్కలు చేసిన నేను సాక్షిగా ఎగిరెగిరి నీ కోసం నిలబడతానని ఆ నిత్యత్వం ముందు మనం చేసిన త్యాగాలు చెప్పండి చాలా చిన్న కనబడతాయట ఆ రోజు. మీరు అనుకోవచ్చు ఇదంతా విన్న తర్వాత అనిపిస్తుంది నిజంగా పరలోకం ఉందంటారా అని. నిజంగా ఉందరా అయ్యా? నిజంగా పరలోకం ఉందంటారా? నిజంగా ఉంది. నిజంగా పరలోకం ఉందనడానికి ఎవిడెన్స్ ఏంటి? నిజంగా పరలోకం ఉందనడానికి ఆధారం ఏంటి? నిజంగా ఉందనడానికి ఆధారం ఏంటి? నిజంగా ఉందనడానికి మనకన్నా ముందు తిరిగి లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడన్నది వాస్తవం అయితే, ఆయన సమాధి ఖాళీగా ఉన్నదన్నది వాస్తవం అయితే, ఆయన తిరిగి లేచాడన్నది వాస్తవం అయితే, ఆయన ఎక్కడో నివసిస్తున్నాడు. ఆ నివసిస్తున్న లోకం పేరు నిత్యత్వం. ఆ నిత్యత్వాన్ని ఈ లోకాన్ని అనుసంధానం చేయడానికి మళ్ళీ ఒకరోజు చెప్పండి రాబోతున్నాడు. ఆ రోజు జయించి వారిని అందరినీ పక్కకు తీస్తారు. లోకంలో రాజీ పడిపోయిన వాళ్ళందరినీ దేవుడు చెప్పండి ఓ పక్కన పెడతాడు. ఇలా రండి మీరందరూ ఒక పక్కన ఉండండి. జయించే వారందరినీ ఒక పక్కన పెడతారు, జయింపు లేని వారిని అందరూ. అందుకే చూడండి, తిండికి రాజీ పడిపోతారు, సుఖాలకు రాజీ పడిపోతారు, నిద్రలకు రాజీ పడిపోతారు, వ్యసనాలకు రాజీ పడిపోతారు, భయాలకి రాజీ పడిపోతారు, గవర్నమెంట్కి రాజీ పడిపోతారు, డబ్బులకు రాజీ పడిపోతారు. ఒక్కడేని చెప్పండి, ఈ రాజీ పడిపోయి వీటిని జయించలేని వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సిగ్గుమాలిన మకాలు పెట్టుకుని నిలబడిపోతారు. కానీ ఆ రోజు జయించిన వారు కోటాను కోట్ల దేవదూతలు చూస్తుండగా, కోటాను కోట్ల మంది ప్రజలు చూస్తుండగా, ఎన్ని కళ్ళు మనం చూస్తుండగా, జేమ్స్ కాకినాడ సంఘము నమ్మకంగా నడిపించిన డేవిడ్, సంఘాలని నమ్మకంగా నడిపించిన సురేష్, ఇంకెవరైతే తమ్ముళ్ళు ఉన్నారో మా పేర్లు లేదా మన పేర్లు ఆ రోజు అన్ని కోట్ల మంది మధ్య సింహాసనం మీద ఉన్న గొర్రె పిల్ల దేవుడు రండి నిత్య జీవను స్వతంత్రించుకోండి అని ఆ రోజు మనల్ని అలా పిలుస్తుంటే ఎంత ప్రౌడ్గా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఎస్ మై లార్డ్, నీకోసం రాజీ పడకుండా బ్రతికాను, నీకోసం చాలా నిష్ఠాగరిష్ట కలిగి బ్రతికాను. మా ప్రభుత్వాలు మాకు వ్యతిరేకమైపోయినా, మా చుట్టూ మా మాదిరికరమైన వ్యక్తులు చావు గురైపోయినా, ఎన్ని అయిపోయినా మేము నిలబడ్డాం ప్రభు అని ఆ రోజు మనం చెప్పుకోవడానికి సాక్ష్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. శబాస్ నమ్మకమైన దాసుడా, రా మీ కొరకు సిద్ధపాటు చేయబడిన సింహాసనం మీద చెప్పండి కూర్చుండని ఆ రోజు పిలుస్తాడు. ఆ రోజు సింహాసనాలు ఎవరికి పడతాలకు వేయరు. ఎవడు యుద్ధం చేస్తే చెప్పండి వాడికి వేస్తారు. యుద్ధం అనగానే కథలు తీసి తిరగకండి. యుద్ధం అనగానే తెలుసు మీకు ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయో, వాటికి స్ట్రాంగ్గా మీరు నిర్ణయం తీసుకొని క్షమిస్తూ ప్రకటిస్తూ క్రీస్తుని చూపిస్తూ మరణం వరకు ఎవడైతే నమ్మకంగా ఉంటాడో అట్టి రాజులైన యాజకులకి ఆ రోజు చెప్పండి సింహాసనం మీద కూర్చోబెడతాడు. అది కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, అంతిపస్తులు మళ్ళీ రావాలి, దానియేలు లాంటి వారు మళ్ళీ రావాలి, అపోస్తులు మళ్ళీ రావాలి, దానియేలు స్నేహితులు లాంటి వారు మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి. దానియేలు కాలంలో విగ్రహాన్ని మొక్కమన్నారు, యోహాను కాలంలో విగ్రహం కాదు సరాసరి రాజునే మొక్కమన్నారు, పూజలు చేయమన్నారు, రకరకాలు చేయమన్నారు. నడుతున్నాను ఎన్నైనా చెప్పండి, ఎంత సెంటిమెంట్ ఫిలాసఫీ అయినా చెప్పండి, మీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా మనం తిట్టుకొనియండి, వీడియోస్ కట్ చేసి ట్రోల్ చేసుకునియండి, రీల్స్ పెట్టి ఎన్నైనా పెట్టుకొనియండి. కానీ నేను మాత్రం మీకు సీరియస్గా చెప్తున్నాను, మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో, మీ స్నేహితుల దగ్గర
కొన్ని కలవాల్సినవి ఉంటాయి, కొన్ని కలవకూడనివి ఉంటాయి. ఆ కలవకూడనివి ఏంటో మీకు ఇప్పటివరకైనా దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. మేము కలవం కాక కలవరా, ఈ ఒక్క విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టుకురా అని చెప్పు. వాడు అర్థం చేసుకుంటే నిజంగా ఫ్రెండు, వాడు అర్థం చేసుకోకపోతే వాడు ఒక మతోన్మాది. నీకు నాకు పొత్తు కుదరదు కాక కుదరదు, గుడ్ బై రా మై ఫ్రెండ్ అని చెప్పి వచ్చే, నష్టమేమి లేదు. ఎందుకంటే నీకు అంతకన్నా దేవుడు గొప్ప స్నేహితుడు నీకు చెప్పండి అనుగ్రహిస్తాడు. అయ్యో ఈరోజు ఇది చేయకపోతే ఆడు నాతో ఉండడంటే, నువ్వు ఈరోజు ఆడిచి ఇది చేయకపోతే ఆడు నీతో ఉండకపోతే తర్వాత నీతో ఉండని వారు ఎవరో తెలుసా? నీకోసం ప్రాణత్యాగం చేసి నీ యేసుప్రభు ఉండడానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకో, ఆయన నీతో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ పరిస్థితుల్లో ఉండాలి, నీ చదువు, నీ ఉద్యోగం, నీ సంసారం అన్నిట్లో ఉండాలి అంటే ఆయనకి ఎవరు కావాలి చెప్పినా? రాజీ పడకుండా అంతిపస్లో నిలబడే వాళ్ళు కావాలి. అట్టివారు మనలో లేవాలి, మనం ఉండాలి. మన మంద చిన్న మంద అవ్వచ్చు, కానీ మనలో ఉన్న సత్యం మాత్రం చెప్పండి చాలా గొప్పది. ఏ పెద్ద సంఘాలు తీసుకోలేని డేర్ డెసిషన్స్ ఎవరు తీసుకోగలరు చెప్పండి? సత్యం ఉన్న వాళ్ళు తీసుకోగలరు. ఉన్న చిన్న మందైనా స్ట్రాంగ్గా నిలబడగలరు. మంది ఎందుకు చెప్పినా మధ్యకి పలసనవడానికి పనిచేస్తుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మదిలో ఉన్నవారు, మళ్ళీ చెప్తున్నాను, మదిలో ఉన్నవారు అనేకులకు ఉజ్జీవాన్ని ఇవ్వడానికి స్ట్రాంగ్గా నిలబడదాం. మనం చదువుకుంటున్నారు, మీకోసం చదవకండి. నేను ఒక అనగా చెప్తున్నాను, మీకోసం చదవకండి, మీ ప్రభు కోసం చదవండి. మీకోసం ఉద్యోగాలు కట్టకండి, మీ ప్రభు కోసం ఉద్యోగాలు కట్టండి. ప్రవీణ్ అన్న బతుకున్నప్పుడు అనేవాడు, మన పిల్లలు పార్లమెంట్లో కూర్చోవాలి, మన పిల్లలు అసెంబ్లీలో కూర్చోవాలి, మన పిల్లలు ఉన్నతమైన స్థాయిలో కూర్చోవాలి, మన పిల్లలు ఉన్నత దేశాన్ని శాసించేంత స్థాయికి గ్రూప్ 1 లెవెల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మన వాయిస్ వినబడాలి. అలా చదవండి మన ప్రభు కొరకు, అలా కొట్టండి మన ఉద్యోగాలు మన ప్రభు కొరకు. వ్యవస్థను మార్చి ఒక రూలింగ్ మనం రాబోతున్నామని ఒక స్లోగన్ వినిపించేలాగా క్రైస్తవులు రా, నమ్మకస్తులు రా, లంచానికి దొరకని వారు రా, ప్రభువుని బట్టి ఏలాడేవారు రా, రాజీ లేని జీవితాలు రాని అలా చదవండి. మీరు దేశానికి గౌరవాన్ని తెస్తారు చెప్పండి, మీ కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా మీ ప్రభువుకి మహిమార్థం ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి చిన్న ప్రకటన. ప్రతి ఏడాది మనకు సెమినార్ జరిగే స్థలం ఏదైతే ఉందో, సూరంపాలెం, రామేశ్వరంపేట పరిసర ప్రాంతాల్లో సుమారు అనేక మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అటు ఆదిత్య కాలేజీలో కానీ, ఇటు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇప్పుడు వాటిని యూనివర్సిటీలు చేశారు. ఎప్పటి నుంచో ఆ స్టూడెంట్స్ మీద మనకు ఫోకస్ ఉంది, ఖచ్చితంగా అక్కడ ఒక చర్చ్ పెట్టాలి అని. అందుకే ఆ తరుణం రానే వచ్చింది. రామేశ్వరంపేటలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం, అంటే మనకి ఈ సెషన్ తర్వాత మధ్యాహ్నం నుండి రామేశ్వరంపేటలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఆదివారం వర్షిప్ జరుగుద్ది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించండి. చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చదువుకున్నారు. 4 years అక్కడే ఉంటారు వాళ్ళు. ఆ 4 years అటు ఇటు చెదిరిపోకుండా అనేకులకు సత్యం వినిపించే యవన జీవితాలను కట్టడానికి ఇది గొప్ప అవకాశం. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ సెంటర్లో మనం చర్చ్ యొక్క ఫ్లెక్స్ పెడతాం. దాన్ని వాళ్ళ కాంటాక్ట్ అవుతే మనం ఎక్కడ ప్లేస్ అరేంజ్ చేస్తాం వాళ్ళకి అర్థమవుద్ది. రెండవది, ప్రస్తుతానికి మనకు జరిగేది మన బీఈడీ కాలేజీలో ఉన్న చర్చ్ ఏదైతే ఉందో, మన బీఈడీ కాలేజ్, మన సెమినార్ జరిగే బీఈడీ కాలేజ్ ఉందిగా, అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లోనే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పెట్టాలనుకుంటున్నాం. అక్కడ ఒక సొంత స్థలం ఉంది మనకి. అక్కడే స్టూడెంట్స్కి అనుకూలంగా ఒక మంచి, అందరికీ అనుకూలంగా ఉండేలా ఒక మంచి చర్చ్ కూడా కట్టాలనుకుంటున్నాం. దానికోసం కూడా ప్రార్థనలో పెట్టండి. ఇది మాత్రం అందరికీ తెలియచేయండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఆదివారం ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమం స్టూడెంట్స్ కోసం జరుగుద్ది. ఎందుకు దాని మీద మీరు అంత ఫోకస్ పెట్టారంటే, మన సెమినార్ జరిగే టైంలో మీరు ఎంతమంది అక్కడ గమనించలేదు, కానీ కొన్ని పేరువేల పార్టీలు జరిగాయి. ఆ జరిగినప్పుడు కొంతమంది చెల్లెళ్ళు తాగేసి పడిపోయారు రోడ్డు మీద. అక్కడ నా మనసుకు చాలా బాధ అయిపోయింది. ఆడపిల్లలు తాగేసి పడిపోయారు. ఆ తాగేసి పడిపోయిన ఎంత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నమ్మి పంపుంటారండి వాళ్ళని అక్కడికి. గంజాయిలు తాగుతున్నారు. కొన్ని ఎవరు ఏ కాలేజ్ అనేది చెప్పట్లేదు, కానీ కొంతమంది విద్యార్థులు ఆ పార్టీలకు వచ్చి, మరి ఏ కళాశాల నుంచి వచ్చినా తెలియదు, కానీ మిడ్నైట్ దారుణంగా రోడ్ల మీద దొల్లేవారు. ఇంత దారుణంగా పాడవుతున్న ఆ యువతను పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది చెప్పండి? మనకుంది. కాబట్టి అందుకు మంచి ఉద్దేశంతో అక్కడ పెడుతున్నాం. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని కొరకు ప్రార్థనలో పెట్టండి.